నమస్తే బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. నా పేరు నీలిమ. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్రంలో మరో 20 ఏళ్లు వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశమే లేదన్న ఎమ్మెల్సీ నాగబాబు. ఆ పార్టీ అరాచకాలపై జనసేన కార్యకర్తలు పోరాడాలని పిలుపు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయడంలో విఫలమైందన్న వైసీపీ నేత చంద్రశేఖర్ రెడ్డి. ప్రజల దృష్టిని మరల్చడానికే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని ధ్వజం. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో అందిన అర్జీలను త్వరితగతిన పరిష్కరించండి. అధికారులను ఆదేశించిన కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. రాష్ట్రంలో మరో 20 ఏళ్లు వైసీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదని, ఆ పార్టీ అరాచకాలపై కార్యకర్తలు పోరాడాలని జనసేన ప్రధాన కార్యదర్శి ఎమ్మెల్సీ నాగబాబు పిలుపునిచ్చారు. విశాఖ జిల్లా అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులు, కార్యకర్తలతో నగరంలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ఏర్పాటు, ఎన్నికల విజయాన్ని చంద్రబాబు, పవన్, బీజేపీ నేతలు కృషి చేశారని, పదవుల విషయంలో కార్యకర్తలు అసంతృప్తి చెందవద్దన్నారు. దామాషా ప్రకారం నామినేటెడ్ పోస్టులు వస్తాయని, కూటమిలోని పార్టీల నాయకులతో అబద్దాలు తలెత్తితే సమన్వయ కమిటీ చూసుకుంటుందని తెలిపారు. జనసేన కార్యకర్తలకు కానీ, జనసేన కార్యకర్తల వెనకాల ఉన్నటువంటి సామాన్య ప్రజలకు కానీ ఏదైనా ఇష్యూ వస్తే తీసుకురండి. కాకపోతే సీఎం రిలీఫ్ ఫండ్కి ఉన్నటువంటి లిమిటేషన్స్ అంటూ కొన్ని ఉన్నాయి. ఆ లిమిటేషన్స్ కూడా మీరు దృష్టిలో పెట్టుకొని మ్యాక్సిమం ఎంతమందికి రావాలో అంతమందికి వచ్చేలాగా చేద్దాం. చాలామందికి బోజా రమేష్ గారు కానీ, వంశీ గారు కానీ, తాతారావు గారు కానీ, సత్య గారు కానీ వీళ్ళందరూ కూడా ఇచ్చుంటారు. సో మన జనసేన తరఫున మనం నిజంగా ఎవరికన్నా ఒంట్లో బాగాలేదు, ఈ సీఎం రిలీఫ్ ఫండ్ లెటర్స్ ఇప్పించాలంటే ఎన్నో ఇప్పించవచ్చు. నేనే కొన్ని లక్షల రూపాయలు, కోట్ల రూపాయలు సీఎం రిలీఫ్ ఫండ్ మన కార్యకర్తలకు ఇప్పించాను. పిఠాపురం వాటి సైడ్ చాలా చోట్ల. అలాగే నేను కూడా కొంతమందికి ఇచ్చాను. మిమ్మల్ని అందరినీ కలిసి ఒకసారి చూసి మీతో ఇంటరాక్ట్ అయ్యి వద్దాం అనుకున్నాను. మీలో ఏదన్నా చిన్న చిన్న పొరపరిచయాలు లేకపోతే ఏదన్నా ఇష్యూస్ ఉంటే సాల్వ్ చేద్దామని ఒకటి వచ్చాను. అలాగే నేను ఇట్లా నాకు కొన్ని పరిస్థితుల వల్ల ఒక 1 month నుంచి రాలేకపోయాను. నేను ఇట్లా వస్తున్నాను సందీప్ అన్నప్పుడు, సందీప్ ఏర్పాటు చేశారు హరిహర వీరమల్లు సినిమాకి మీరు రండి, మనందరం కలిసి చూద్దాం, ఎందుకంటే చాలా అద్భుతమైన సందేశం ఉన్న చిత్రం ఇది, మంచి కమర్షియల్ వాల్యూస్ ఉన్న చిత్రం ఇది అని చెప్పినప్పుడు యాక్చువల్గా నేను సండే చూద్దాం అనుకున్నాను. ఈ మాట చెప్పిన తర్వాత నేను హైదరాబాద్లో కాకుండా వైజాగ్లో చూద్దామని నేను చూద్దాం అనుకున్న సినిమాని పోస్ట్పోన్ చేస్తే ఇవాళ చూస్తున్నాను. ఆ సినిమా కమర్షియల్గా మంచి సినిమా, ఎందుకంటే కమర్షియల్గా ఎటువంటి ఎలిమెంట్స్ ఉండాలి అన్నీ ఉంటూ అద్భుతమైనటువంటి సందేశం ఆ సినిమాలో ఉంది. ఇది కులాలకి మతాలకి అతీతంగా తీసిన సినిమా. ఎవరైనా వైసీపీ వాళ్ళని ఏమని తిట్టాలో కూడా నాకు అర్థం కాదు. వాళ్ళు తిట్టడం కూడా అవసరం లేదు, మీరే తింటారు. వాళ్ళు చేసే పనికి మాలిన విష ప్రచారం నమ్మకండి. వాళ్ళు దీన్ని కూడా ట్రై చేస్తారు, ఎలా చేద్దాం, ఎలా దీన్ని బ్యాడ్ చేద్దాం. ఒక హరిహర వీరమల్లు బ్యాడ్ చేసినంత మాత్రాన మీరు 2029 ఎలక్షన్స్ గెలుస్తారని మాత్రం అనుకోకండి. 2029 ఆ తర్వాత వచ్చి ఇంకొక 5 ఏళ్ళు గ్యారెంటీ కూటమి ప్రభుత్వమే వస్తుంది. అప్పుడు ఖచ్చితంగా మనకు రావాల్సినటువంటి షేర్ మనం తీసుకోవాలి. కొంత ప్రజల కోసం మనం కొంత వదులుకోవాలి, తప్పదు. అందరికన్నా టాప్ మోస్ట్ పొజిషన్ ఉన్న పవన్ కళ్యాణ్ గారు అన్ని వదిలేసుకున్నప్పుడు నాలాంటి వాడు వదులుకోవడం పెద్ద విషయం. సో అది మిగతాది మీరు ఎంత సాక్రిఫైస్ చేయాలి, ఎంత వదులుకోవాలని మీ విచక్షణకే వదిలేస్తున్నారు. దయచేసి మీరు వైసీపీ విష ప్రచారాలు నమ్మకండి. వైసీపీ విష ప్రచారం తిప్పికొట్టండి. వాళ్ళకి అందరికీ చెప్పాల్సింది ఏంటంటే, వాళ్ళకి క్లియర్ కట్గా అర్థం కావాల్సింది ఏంటంటే 2029 కాదు కదా, ఇంకొక 20 ఏళ్ల పాటు వైసీపీ అనేది అధికారంలోకి రాదు. వాళ్ళు కళ్ళకు అంటున్నారు. ఎలాంటి కళ్ళకు అంటున్నారంటే, అదేదో చెప్పాడు కదా పవన్ కళ్యాణ్ గారు, కళ్ళలో ఏదో అనుకుని ఎదుర్కొన్న ఆ రోజు సంపాదించినటువంటి అన్నాన్ని కాతో తన్ని మొత్తం పోతుంది. అలాంటి వాళ్ళు వైసీపీ తన్నేసుకున్నారు. వాళ్ళు ఎప్పుడో అధికారం ఉన్నప్పుడే, వాళ్ళు మంచి అవకాశం వచ్చినప్పుడే వాళ్ళు కాళ్ళు అనుకున్నారు. లైఫ్లో వాళ్ళకి అధికారం రాదు.
కాబట్టి ప్రతివాడు మైక్ చేయించారు కదా, నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నారు. వైసీపీ వాళ్ళ గురించి పట్టించుకోకండి. మనం ఎంత బాగా పనిచేయాలో చూడండి. వైసీపీ వాళ్ళు ఎంత మాట్లాడినా సరే ఆ ప్రచారాలను తిప్పికొట్టండి, బలంగా తిప్పికొట్టండి. ఖచ్చితంగా మనకి ఇష్టం ఉన్నా లేకపోయినా మా తరం మన నాయకుడి యొక్క ఆలోచన ప్రకారం నేను వెళ్తాను. నాకైతే ఓకే. కూటమితో కలిసి పని చేయాల్సిందే, బీజేపీతో కలిసి పనిచేయాల్సిందే, టీడీపీతో కలిసి పనిచేయాల్సిందే. ఏదైనా ఒకటి ఆరా ఇష్యూస్ వస్తే ఈ సమన్వయ కమిటీ ద్వారా పరిష్కరించుకోవడం తప్ప మీరు అనుకున్నట్టు లేకపోతే నేను అనుకున్నట్టు పార్టీ నడవదు. అది పవన్ కళ్యాణ్ గారు ఆయనకు ఉన్నటువంటి విజన్ వేరు. ఆయన విజన్ నమ్మంటే ముందుకెళ్దాం. ఇంకొక పర్సనల్గా మీ అందరికీ చేద్దాం అనుకున్నటువంటి రిక్వెస్ట్ ఏంటంటే, నేను ఇవాళ కొంతమంది బూత్ స్థాయి లెవెల్లో లేకపోతే ఈ వార్డు స్థాయి లెవెల్లో నాయకులతో పాటు ఎమ్మెల్యేల స్థాయి నాయకులతో కలిశాను, జిల్లా స్థాయి నాయకులు కలిశాను. నేను లాస్ట్ టైం వచ్చినప్పుడు కొంతమంది కార్యకర్తలు మమ్మల్ని కలవలేదు, నాయకుల్ని కలుస్తారా అని అన్నప్పుడు డెఫినెట్గా ప్రయారిటీగా వచ్చి కలుస్తున్నాను తప్ప నేను ప్రతి కార్యకర్తని కలిసే తీరుతాను. దానికి వేరే ఆలోచన లేదు నాకు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్నా ప్రజలకిచ్చిన హామీల అమల్లో పూర్తిగా వైఫల్యం కావడంతో దాని నుండి ప్రజల దృష్టిని మరల్చేందుకు రకరకాల డైవర్షన్ కార్యక్రమాలకు తెరతీస్తుందని వైసీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నలమా చంద్రశేఖర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. తాడేపల్లి వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఉపాధ్యాయ ఉద్యోగులకు ఇవ్వాల్సిన బకాయి చెల్లింపుపై మాట్లాడని ప్రభుత్వం P4 పేరుతో పేద కుటుంబాలను దత్తత కోసం టార్గెట్లు విధించడాన్ని ఆయన తీవ్రంగా ఆక్షేపించారు. హామీలన్నీ కూడా ప్రజలు మర్చిపోయే విధంగా, సైడ్ ట్రాక్ చేసే విధంగా మరి ఈ రోజు ఉన్నటువంటి గవర్నమెంట్ ప్రవర్తిస్తూ మరి ఏ విధంగా కూడా సంబంధం లేనటువంటి ఉద్యోగ వ్యవస్థ ఈ P4 అనేటువంటి ఏదైతే తీసుకొచ్చారో ఆ P4 కి ఉద్యోగులకి కానీ ఉపాధ్యాయులకు కానీ ఎలాంటి సంబంధం లేదు. రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగస్తులు ఎవరైతే గ్రామ సచివాలయాలలో పనిచేస్తున్నారో వాళ్ళ ద్వారా ఈ యొక్క P4 కి కొన్ని వర్క్స్ వాళ్ళ ద్వారా పని చేయించడం. సరే, మరి ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉద్యోగులని రకరకాలుగా మరి ఆ యొక్క గ్రామ సచివాలయం ఉన్నటువంటి ఉద్యోగస్తుల్ని ఇబ్బంది పెడుతూ రకరకాలుగా వాడుకుంటున్నారు. అందులో భాగంలో అదొక భాగం అని చెప్పేసి అనుకుంటున్నటువంటి సమయంలో మరీ ఘోరంగా ఈ P4 కింద ఎలాంటి సంబంధం లేకపోయినా కూడా ఈ ఉద్యోగస్తుల్ని, టీచర్లని, పర్టికులర్లీ టీచర్లని ఈ మధ్యన వాళ్ళకు టైం లిమిట్ పెట్టి పూర్ పీపుల్ని ఐడెంటిఫై చేసి వాళ్ళని దత్తత తీసుకోవాలి అనే దాని మీద మరి ప్రభుత్వం ఉత్తర్వులు ఇస్తా ఉన్నది. ఒక్కొక్క హెడ్ మాస్టర్ వచ్చేసి ఒక 5 మందిని దత్తత తీసుకోవాలట, 5 కుటుంబాలని. ఒక స్కూల్ అసిస్టెంట్ వచ్చేసి ఒక 2 కుటుంబాలని దత్తత తీసుకోవాలట. నేను అడుగుతున్న ప్రభుత్వాన్ని, ఉద్యోగులకి, ఉపాధ్యాయులకి ఓట్ల కోసం ఏదైతే దొంగ హామీలు ఇచ్చారో హామీలలో భాగంగా ఉద్యోగుల మీద ఇలాంటి నెట్టడం అనేది మీకు ఎంతవరకు భావ్యమో అని చెప్పి అడుగుతా ఉన్నా ఈ రోజు ప్రభుత్వాన్ని. ప్రభుత్వ ఉద్యోగులు, టీచర్లు అంటే ఒక చిన్న తరగతి ఉద్యోగస్తులు, వాటితో పాటు దాదాపుగా 24 శాఖల్ని మీరు ఐడెంటిఫై చేశారు. వాళ్ళందరూ కూడా వాళ్ళకు కొన్ని వర్క్స్ మీరు ఒప్పజెప్పారు. ఎవరైతే మరి ఈ శాఖల ద్వారా మీరు సంపన్నంగా ఉండేటువంటి వాళ్ళని ఐడెంటిఫై చేసి వాళ్ళ ద్వారా ఈ బంగారు కుటుంబాలు ఎవరైతే వాళ్ళకి ఆ పూర్ పీపుల్ని కొంచెము ఆర్థికంగా డెవలప్ చేయాలనుకుంటున్నారో వాళ్ళని దత్తత తీసుకునే విధంగా చేయడానికి అని చెప్పేసి వాళ్ళని ముందు మీరు ఐడెంటిఫై చేసినట్టు చేసి వీళ్ళనే దత్తత తీసుకోవడంలో ఉన్నటువంటి ఆంతర్యం ఏంటో నాకు అర్థం కావట్లా. అసలు టీచర్లేంటి, చిన్న తరగతి ఉద్యోగస్తులేంటి, వాళ్ళు దత్తత తీసుకోవడం ఏంటి? వాళ్లకు ఇస్తున్నటువంటి జీతాలు మీరు అంతంత మాత్రమే. ఆ జీతాలలో వాళ్ళకు రావాల్సినటువంటి వాళ్ళ సొమ్మే ఇంతవరకు ఇవ్వట్లేదు. మీరు రావాల్సినటువంటి డిఏలు 4 డిఏలు పెండింగ్ ఉన్నాయి, డిఏలు ఇవ్వట్లేదు మీరు సకాలంలో. పిఆర్సీ ఇవ్వట్లేదు, మధ్యంతర భృతి ఇవ్వట్లేదు, పిఆర్సీ అరియర్స్ ఇవ్వట్లేదు, రిటైర్మెంట్ బెనిఫిట్ ఏమి ఇవ్వట్లేదు. దాదాపుగా ఈ రోజున మీరు ఉద్యోగస్తులకి, పెన్షనర్లకి 25,000 కోట్ల రూపాయలు ఉద్యోగస్తుల యొక్క సొమ్ము ప్రభుత్వం ఇవ్వకుండా కాలయాపన చేస్తూ ఉన్నది అని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తున్నా. వాళ్ళకి రావాల్సినటువంటి సొమ్ము మీరు ఇవ్వకుండా ఆర్థికంగా అంతంత మాత్రమే వాళ్ళు ఉంటే వాళ్ళని మీరు దత్తత తీసుకోవాలి. అది కూడా నిర్బంధంగా మీరు ఎలా ఇస్తారంటే ప్రభుత్వం ఉత్తర్వులు మీకు ఎవరిచ్చారా రైటు? ఆ డిఈఓ ఇస్తాడు, బేసింగ్ ఆన్ ద కలెక్టర్ ఇన్స్ట్రక్షన్స్ ఐఎమ్ ఫాలోయింగ్ అని. కలెక్టర్ ఏ అథారిటీతో ఇస్తున్నారు? వాళ్ళకి రావాల్సిన సొమ్ములుంటే ఈ కలెక్టర్ ఇప్పిస్తున్నాడా ఉద్యోగస్తులకి?
వాళ్లకు సకాలంలో శాలరీస్ కూడా రావట్లేదు. మొన్నటికి మొన్న టీచర్లని ట్రాన్స్ఫర్ చేసినట్టే చేసిన తర్వాత వాళ్ళని రిలీవ్ చేయకుండా, వాళ్ళకి జీతాలు సక్రమంగా పే చేయకుండా చాలా మంది దాదాపుగా ఈ రోజున రాష్ట్రంలో దాదాపు 50,000 మంది టీచర్లకి శాలరీసే ఇంతవరకు 2 నెలల నుంచి రావట్లా. శాలరీస్ రాక వాళ్ళకి రావాల్సినటువంటి బకాయిలు ప్రభుత్వం దగ్గర నుంచి పెండింగులు ఏళ్ల తరబడి పెండింగ్ పెట్టుకొని అవి రాక ఇబ్బందులు పడుతూ ఉంటే అవి ఇవ్వాలనా? లేకపోతే మీరు ఎన్నికలలో దొంగ మాటలు, అబద్ధాల మాటలు మీరు గెలిచేదానికి ప్రజలకు చెప్పి ఓట్లు వేయించుకుని మేము సంపద సృష్టిస్తామన్నారు. ఆ సంపద ఏదో సృష్టించి వాళ్ళకి చేయాలి, కానీ సంపద సృష్టించడం అంటే ఉద్యోగస్తుల యొక్క నోర్లు కొట్టడమా అని చెప్పేసి నేను ఈ సందర్భంగా అడుగుతా ఉన్నా ప్రభుత్వాన్ని. నీవు వాళ్ళకి రావాల్సింది సొమ్ము ఇవ్వకుండా హెడ్ మాస్టర్లను 5 మందిని మీరు దత్తత తీసుకోవాలి, 5 కుటుంబాలని 2 కుటుంబాలని మీరు దత్తత తీసుకోవాలని టీచర్లని వాళ్ళని ఇబ్బంది పెట్టడం ఎంతవరకు సబబు అని చెప్పేసి నేను ఈ సందర్భంగా ప్రభుత్వము కలెక్టర్లకు హామీ ఇచ్చింది, ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చింది. వాళ్ళ కలెక్టర్లకి ఇండస్ట్రియలిస్టులు గాని సంపన్నులు గాని ఐడెంటిఫై చేసి వాళ్ళ ద్వారా ఆ బంగారు కుటుంబీకులను దగ్గర తీసుకుని వాళ్ళను బాగు చేసే కార్యక్రమాన్ని చేపట్టండి అంటే కలెక్టర్లు చేసే పనే ఇదా అని చెప్పేసి నేను అడుగుతున్నా. మీకు ఈజీగా దొరుకుతున్నది ఉద్యోగస్తులా అని అడుగుతున్నా. కలెక్టర్లు అయినా కానీ కలెక్టర్ల ద్వారా మరి ఉద్యోగస్తులకైతే ఇచ్చారు కానీ ఇన్స్ట్రక్షన్స్ మరి వేరే ఇండస్ట్రియలిస్టులు గాని సంపన్నులు గాని ఐడెంటిఫై చేసి వాళ్ళను ఇగోనయ్యా నువ్వు ఇంతమంది ఇన్ని కుటుంబాలను దత్తత తీసుకో అని చెప్పేసి వాళ్ళకి ఒక పని పెట్టినప్పుడు సంపన్నులు గాని ఇండస్ట్రియలిస్టులు గాని ఏదైనా ఫ్యూచర్ లో తప్పు చేసినప్పుడు ఈ కలెక్టర్లు వాళ్ళ మీద యాక్షన్ తీసుకోగలుగుతారా అని చెప్పేసి నేను క్వశ్చన్ చేస్తా ఉన్నా. ఎందుకంటే వాళ్ళ ద్వారా నువ్వు లాభాలు పొందుతున్నావు, ఖచ్చితంగా వాళ్లకు నువ్వు సపోర్ట్ చేయాల్సి వస్తుంది. ఆ కలెక్టర్ల చేత ప్రభుత్వం తప్పులు చేయించేదానికి ప్రయత్నం చేస్తున్నదా అని చెప్పేసి కూడా నాకు అనుమానం కలుగుతా ఉంది. ఇవన్నీ కూడా అగెనిస్ట్ ద కాన్స్టిట్యూషన్ కాదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలకు సంతృప్తికరమైన పరిష్కారం అందివ్వాలని కాకినాడ జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న పీజీఆర్ఎస్ కార్యక్రమం కాకినాడ కలెక్టరేట్ వివేకానంద హాల్లో జరిగింది. ఈ కార్యక్రమానికి జేసీ రాహుల్ మీనా, జిల్లా రెవెన్యూ అధికారి జె వెంకట్రావు తదితర అధికారులతో కలిసి కలెక్టర్ హాజరై జిల్లా చుట్టుపక్కల నుంచి వచ్చిన ప్రజల నుంచి వినతులు, అర్జీలు స్వీకరించారు. ఈ అర్జీలను ఆయా శాఖల అధికారులకు సూచిస్తూ వాటిపై సత్వరం సమగ్రమైన సంతృప్తికరమైన పరిష్కారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. ఇప్పుడు కాసేపు ప్రకటనలు.